ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మేము ఒకటో చెప్తున్నాం. గాదరాడ పంచాయతీలో భారీ ఎత్తున అవినీతి జరిగింది అవునే అనే దాని మీద ఒక 8 అంశాల మీద గ్రామంలో ఉన్న ఒక 20 మంది ఈ అంశాల మీద మన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారికి అయితే మెమోరాండం ఇవ్వడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారు ఒక ఎంక్వైరీ అధికారిని వేస్తే ఆయన వీళ్ళ లెవెల్ కేకలు లేకుండా చేసి తూతూ మంత్రంగా ఇవన్నీ ఏమీ జరగలేదని రాసి వెళ్ళిపోయాడట. మరి ఇదే గ్రామానికి చెందిన మరి ఒక 20-30 మంది మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ అంశాల మీద అన్ని మరి పూర్తి దర్యాప్తు జరగాలి, ప్రతిదీ కూడా జరిగినప్పుడే దీని మీద అంచెలంచెలుగా జరిగి దీని మీద జరిగిన అన్యాయాన్ని బయటకు తీయాలి. దాదాపుగా 30 లక్షల రూపాయలు ఈ 2-3 సంవత్సరాల్లో 30 లక్షల రూపాయలు అవినీతి జరిగింది. ఈ 30 లక్షల రూపాయలు కూడా పంచాయతీకి బైబ్యాక్ రావాలి అని గ్రామంలో 20 మంది కలెక్టర్ గారి దృష్టికి అనేక ప్రజల దృష్టికి అనేది తీసుకెళ్తున్నారు. ఇదిగో ఇందులో మొదటి అంశం దిమ్మల అనిజ అనే ఒక మహిళ, ఈవిడ ఒక కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తుంది. ఏమన్నా గాదరాడికి, రాజవరానికి, కనుపూరుకి, శ్రీరంగపట్నానికి, జంబుపట్నం, కోటి, మునగాల, పశ్చిమ గోనగూడెం ఈ గ్రామాలన్నింటిలో కూడా ఈవిడే పనిచేస్తుంది. ఈవిడ శాలరీ ప్రతి గ్రామంలో 30,000 రూపాయలు డ్రా చేసినట్టు అవుతుంది. ఆవిడ శాలరీ ఎంత, ఆవిడకి ఏ విధంగా చేస్తున్నారు, ఆవిడకి ఈ డబ్బు కొట్టిన డబ్బులంతా కూడా మరి పంచాయతీలకు వెనక్కి రావాలి. ఇలా డిమాండ్ అయినది. ఏమన్నా వనజా దగ్గర నుంచి దాదాపుగా నెలకి 2-3 లక్షల రూపాయలు ఆవిడ శాలరీ కింద ఏ విధంగా తీసుకుంటున్నారు, ఏ బేస్లో ఆవిడని పెట్టారు. ఇది కాకుండా 8 అంశాలు పెట్టారు. ఈ 8 అంశాల్లో ఏమన్నా ఇక్కడ ఈ గ్రామంలో మెయిన్ డ్రైనేజీలే లేవంటున్నారు. ఓన్లీ మట్టి తీనాక 9 లక్షల రూపాయలు ఏ విధంగా డ్రా చేశారు ఈ పంచాయతీ సిబ్బంది తెలియజేయాలి దీనికి. ఏమన్నా ఇప్పుడు ఇక్కడ డ్రైనేజీలే లేనప్పుడు పొక్కులైన తోటి మట్టి 9 లక్షల రూపాయలు తీయించానని ఇందులో ఉందట. ఇవన్నీ ఇలాంటి ఒక 8 అంశాలు. ఈ 8 అంశాలు దాదాపుగా ఈ గ్రామంలో ఒక 30 లక్షల రూపాయలు అవినీతి జరిగింది. ఒక మామూలు సాధారణ వ్యక్తి పేరున ఒక 20 లక్షల రూపాయలు అకౌంట్కి ఎంతకేశారు. ఒక సాధారణ వ్యక్తి ఆ వ్యక్తి పేరు ఏం పేరండి, రెడ్డి అశోక్ కుమార్ అనే వ్యక్తి పేరుని 20 లక్షల రూపాయలు దేనికి వేశారు. మా పంచాయతీ వేసింది. పంచాయతీ అకౌంట్ నుంచి ఎవరన్నా ఆయన పేరు రెడ్డి అశోక్ కుమార్ అనే వ్యక్తి మీద 20 లక్షల రూపాయలు ఏ విధంగా వేశారు. ఆయనది ఎవరన్నా అప్పుడు ఈ గాదరాడేనట. ఏ విధంగా జరిగింది ఇవన్నీ వీటిలన్నీ మీద చేయవలసిన బాధ్యత లేదా. ఒక మామూలు పంచాయతీది, ఒక మామూలు పంచాయతీలో ఇంత అవినీతి, ఈ రకమైన అవినీతి జరిగినప్పుడు ఉన్నతాధికారులు తూతూ మంత్రంగా చేసుకెళ్తూ వదలరు. ఏమన్నా ఇవాళ కంప్యూటర్ లో ఉంది. ఇందులో చెప్తున్నారు గానుగూడెంలో జరిగిన మీటింగ్ ఫోటోలు ఇక్కడ గాదరాల్లో జరిగిన మీటింగ్ ఫోటోలు పెట్టి ఇగోనండి ఇగో ఇక్కడ అక్కడ జరిగిన ఫోటోలు ఇక్కడ పెట్టారట. ఏంటిది? ఇది సభ్య సమాజమా? ఇప్పుడు ఇక్కడున్న పంచాయతీ సిబ్బంది జీతాలు తీసుకుంటున్నారా లేకపోతే సరదాగా పనిచేస్తున్నారా? ఏమన్నా ఎక్కడ గానుగూడెంలో ఫోటోలు తీసి గాదరాల్లో మీటింగ్ అయిందని ఈ విధంగా పెట్టడం ఎంతవరకు సమంజసం అంటే దాని మీద కూడా పూర్తి దర్యాప్తు చేయాలి. వచ్చిన అధికారులు ఎలాగంటే డిపార్ట్మెంట్ కాసుకుంటే అదేలా కూర్చుంది. ఇక్కడ దోసేసింది ఏ విధంగా దోసేశారు, శానిటరీ ఎక్కడ కొట్టారు, ఎంత తెచ్చి కొట్టారు, అక్కడ బిల్లు ఎక్కడి నుంచి తెచ్చారు. ఏమన్నా చేసేసిన పనులకి ఈ పనులన్నీ కూడా ఇక్కడ ఉన్న నాయకులు ఈ మహిళలందరూ కూడా భారీ ఎత్తున చెప్తున్నారే. చేసేటప్పుడు ఉన్నది అధికారులు ఏం చేయాలి? డిఆర్పి గారు డైరెక్ట్ గా వచ్చి ప్రజాస్వామ్యం మేము మీటింగ్ పెట్టి ఇదిగో ఇంత పని చేశారు, ఇక్కడ ఈ పని చేసినందుకు ఇంత డబ్బు అయింది, ఎంత అవుతుందని పబ్లిక్ గా చెప్తున్నారు కదా. ఏమన్నా ఓ దారి చుట్టూ ఫెన్సింగ్ అయినాకి 50,000 అవుతుందట, దానికి 1,24,000 రూపాయలు ఏ విధంగా తీసుకుంది గారు సెక్రటరీ గారు. ఏమన్నా 1,26,000 రూపాయలు ఎందుకు ఎక్స్ట్రా తీసింది? ఆ తీసినవన్నీ కూడా మాట్లాడాలి కదా, చెప్పవలసిన బాధ్యత ఉంది కదండి. ఈ ప్రభుత్వానికి పన్నులు మనం కట్టే డబ్బులే. ఏమన్నా ఇక్కడ ఉన్న పేదల కంటే డబ్బులతోటి ఇలా జీతాలు ఇస్తారు. ఆ జీతాలు ఇచ్చి వీళ్ళు తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ పంచాయతీ సొమ్ము దుర్వినియోగం చేస్తే ఏమైపోతుంది? సభ్య సమాజమా లేకపోతే గాదరాడేది? ఈ గాదరాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ. ఆయన కూడా దీని మీద పూర్తి దర్యాప్తు చేయించాలి ఇమీడియట్లీ అని చేయించి సంబంధిత అధికారులందరూ సస్పెండ్ చేయించాలి. వీళ్ళు తినేనాకండి ఇది. ఏమన్నా పంచాయతీ నిధులైన వీళ్ళ పంచాయతీ సిబ్బంది తినేనాక వాళ్ళకి జీతాలు రావట్లేదా? ప్రభుత్వం జీతాలు ఇవ్వట్లేదా? ఇందులో ఏ విధమైన అవకతవకలు జరిగినా బైబ్యాక్ చేయాలి, వాళ్ళని ఉద్యోగాలు నుంచి రిమూవ్ చేయాలి. అవకతవకలతో దొరికితే ఏమన్నా ప్రభుత్వ జవాబుదారండి అయినా. ఇక్కడ పంచాయతీ సిబ్బంది అంటే ఎవరు? ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రతిదీ కూడానే. కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు అక్కడ? ఏమన్నా ఏది ఉన్నా సరే పబ్లిక్ తీసిరండి, ఇమీడియట్లీగా మేము చేస్తామని చెప్తున్నారా? మరి ఇన్ని 8 అంశాల మీద ఈ గ్రామానికి చెందిన ఒక 20 మంది పెద్దలు కలెక్టరేట్ కి తిరిగి అన్ని దెబ్బలు తిరిగితే ఒక పంచాయతీ
ఆ డిఆర్పిఓ అధికారిని నేను గత నెల 13వ తారీఖున 10వ నెలలో తూర్పుగోదావరి కలెక్టర్ అధికారి వారికి నేను గాదరాల్లో అవినీతి జరుగుతుందని కంప్లైంట్ చేయడం జరిగిందండి. మా కంప్లైంట్ మేరకు మాకు ఎటువంటి సమాచారం ముందుగా ఇవ్వకుండా మండల అధికారి వారు వస్తున్నారని అప్పటికప్పుడు మాకు ఫోన్ చేసి ఎటువంటి సమాచారం లేకుండా మాకు చెప్పడం జరిగిందండి. నేను సెక్రటరీ గారిని అడగడం జరిగింది, ఏంటంటే మాకు ముందుగా ఒక నోటీస్ అన్నది ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వకుండా అధికారి వారు వస్తున్నారంటే మేము సమయం లేకపోతాం, మరి అక్కడ మీరు తప్పు కదండి అంటే లేదండి అని ఫోన్ పెట్టేశాక నేను లేకుండా చూసి ఒక మండలాధికారి వారు వచ్చి తప్పుడు రిపోర్ట్ రాసి వెళ్ళడం అయితే జరిగింది ఇది. కానీ దీని మీద మళ్ళీ కలెక్టర్ గారికి మళ్ళీ నేను 3వ తారీఖున 11వ నెలలో నేను మళ్ళీ కంప్లైంట్ చేయడం జరిగిందండి. మా కంప్లైంట్ మేరకు మాకు వస్తున్నామని మాకు ఈ కంప్లైంట్ మేరకు ఏం చేయారండి, మాకు 13 ఈ రోజు 30వ తారీఖు 10:30కు వస్తున్నామని చెప్పారండి. కానీ ఎటువంటి మాకు వస్తున్నామని ముందుగా సమాచారం ఇచ్చి ఇప్పుడు వచ్చి డిఎల్పో గారు రావట్లేదని చెప్పారండి. కానీ రానప్పటికీ మేము అందరం ఇక్కడికి వచ్చి హాజరయ్యాం. డిఎల్పో గారు అయితే రాలేదు. దీన్ని అయితే తప్పుడు దారి పట్టించే విధానంలో అయితే తీసుకెళ్తున్నారు. ఇది గ్రామ ప్రజలకు సంబంధించింది కాబట్టి ఈ ప్రతి ఎంత అయితే భారీ అవినీతి జరిగిందని పంచాయతీలు ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో దీని మీద ప్రతిదీ కూడా ఇంటిపిన్ కలెక్టర్ గారు మాకు ప్రతిదీ కూడా చెప్పాలని, దీని మీద డిఎల్పో గారు సరైన చర్యలు తీసుకోకుండా తప్పుడు దారి పట్టిస్తున్నారు. కానీ దీని మీద మాకు ప్రతి ఆధారాలతో మేము ఈ రోజు మేము సెక్రటరీ గారి దగ్గర రావడం జరిగింది. సెక్రటరీ గారు కూడా సరైన సమాధానం అయితే ఏమీ చెప్పట్లేదు. గత ప్రభుత్వంలో సచివాలయం బిల్డింగ్లు కట్టడం జరిగింది, దానికి గ్యావల్ ఫిల్లింగ్ అన్నది ఎప్పుడో చేశారు. కానీ కొత్తగా వీళ్ళు గ్యావల్ ఫిల్లింగ్ చేసినట్టు మళ్ళీ బిల్లు పెట్టుకొని 92,000 ఒకటి 69,000 ఒకటి బిల్లు పెట్టుకున్నారు. ఇది నిజంగా మైనింగ్ బిల్లు తెస్తే వీళ్ళు ఎక్కడెక్కడ చేశారో, ఎక్కడెక్కడైతే ఇది మైనింగ్ చేశారో దానికి కావాల్సిన బిల్లులు ఆధారాలతో నిరూపించుకోవాల్సిన బాధ్యత అయితే ఈ యొక్క పంచాయతీ వారి మీద ఉంటది. కానీ ప్రతి ఆధారాలు లేకుండా తప్పుడు రిపోర్టులు రాసి వీళ్ళు తప్పించుకొని మేము వస్తుంటే తప్పించుకొని తిరుగుతున్నారు. కానీ మేము 2వ పాయింట్ చీల చెరువు దగ్గర చెత్త కేంద్రం అని నిర్మించారండి. చీల చెరువు దగ్గర చెత్త కేంద్రం అని చుట్టూ ఫెన్సింగ్ వేసామని అది గత ప్రభుత్వంలో చేసినవి. కానీ కొత్తగా మళ్ళీ బిల్లు పెట్టుకొని 1,26,000 ప్రజాధనాన్ని వృధా చేశారు. కానీ అక్కడ ఎటువంటి పనులు చేయలేదు. కానీ నిజంగా అక్కడ పోల్స్ వేస్తే 70 పోల్స్ వేశారు. 395 అడుగులు చుట్టూ వెళ్తుందండి. నేను వెళ్ళి ఎస్టిమేషన్ ఎంచగా అది ఒక 50,000 లోపల అవుతుంది. కానీ 76,000 అదనంగా తీసేశారు. అలాగే డ్రైనేజీలు వర్క్ అని చేశారండి. డ్రైనేజీలు స్కిల్ట్ వర్క్ అని చేశారు. 9 లక్షలు ఈ 6 నెలల వ్యవధిలో 9 లక్షలు అయితే పంచాయతీ ధనాన్ని వృధా చేశారు. కానీ ఎక్కడ కూడా మెయిన్ డ్రైనేజీలు కూడా కాదాడకు లేవు. కానీ అలాగే స్వచ్ఛాంధ్ర మిషన్ నుంచి ప్రభుత్వ వారి స్వచ్ఛాంధ్ర మిషన్ ఉంది, ఆ మిషన్ తోనే తీశారు. జేసీపీ అని అక్కడ 9 లక్షలు ఈ యొక్క 6 నెలల వ్యవధిలో 9 లక్షలు పంచాయతీ ధనాన్ని తీశారు. కానీ ఇది ఎక్కడెక్కడ తీశారు, ఎన్ని మీటర్లు తీశారు, ఎంత దూరం తీశారు, ఏ ఈదిలో తీశారు అన్నది సాక్ష్యాధారాలతో వీళ్ళు సెక్రటరీ గారు మాకు చెప్పాలి. అలాగే గ్రామ సభ జరగకుండా ప్రజలకు ఏది చెప్పకుండా గ్రామ సభ జరిగినట్టు పంచాయతీ యాప్ లో ఎక్కడ గానుగుడిని జరిగిన ఫోటోలు ఇక్కడ అప్లోడ్ చేసి పంచాయతీ రాకుండా వీళ్ళు గ్రామ సభ జరపకుండా వేరే ఫోటోలు ఇక్కడ అప్లోడ్ చేశారండి. ఇదైతే చాలా తప్పుడు విధానం. ఇదైతే సాక్ష్యాలతో అన్ని నిరూపిస్తాను. ప్రభుత్వం వారికి అన్ని నేను వినిపించుకోండి. ఏంటంటే మా ప్రజలకి, గాదరాడు ప్రజలకి వచ్చిన ఫండ్స్ అన్ని కూడా గ్రామానికి అభివృద్ధి జరిగేలా చేయాలి. కానీ ఇలా తప్పుడు దారి బట్టి ఎవరెవరైతే దీంట్లో పాత్ర వహిస్తున్నారో, ఎవరెవరైతే ఈ యొక్క నిధులు దుర్వినియోగం చేస్తున్నారో వారందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాలండి. లేదంటే దీనిపైన కమిషనర్ గారి దగ్గరికి కూడా త్వరలో వెళ్తాం. దీని మీద అందరూ కూడా మరి ఆలోచించి చేయవలసిందిగా కోరుకుంటూ వస్తున్నానండి. గ్రామ సభ జరిగిందండి. గ్రామ సభలో సెక్రటరీ గారిని ఏమడిగామంటే అండి, మాకు అయిన ఖర్చులు ఆధారాడు నిమిత్తంలో ఎక్కడెక్కడ ఏం ఖర్చు పెట్టారో మాకు కాంతాలు మాకు అప్పచెప్పాలా, ఎక్కడేం ఖర్చు పెట్టింది ఆ బిల్లులు మాకు అప్పచెప్తే మేము పేదలకి వినిపించుకుంటాము అని చెప్పి మేము అడిగామండి. ఈ రోజుకి కూడా సెక్రటరీ గారు ఆ కాంతాల నిమిత్తంలో ఇవ్వలేదు. రేపు మళ్ళీ గ్రామ సభ అంటున్నారు. ఎప్పుడు పంచాయతీకి వచ్చి కూడా అడిగాను నేను, ఎప్పుడు ఇస్తారని చెప్పి కూడా అడిగాం. దాని సమాధానం ఇవ్వలేదండి. నేను చెప్పేది అయితే అది. తర్వాత ఏమందంటే మాకు ఎక్కడ కూడా వీళ్ళు బాడి తీసింది సమస్య లేదు. బాడి తీసింది లేకుండా బాడి తీసామంటున్నారు. కుళాయిలకి నీళ్లు లేవు, జనాలు నీళ్లు లేవు అని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడ అనుకుంటున్నారు, భద్రపేట ట్యాంకు
నీళ్లు లేక మలమలు మాడిపోయి జనాలు కొట్లాడిపోతున్నారు. అది సచివాలయానికి కూడా వచ్చి చెప్తే వాళ్ళు ఏమన్నారు ఏంటండి, మాకు సంబంధం లేదన్నారు. అది ఆ గ్రామ సభలో అక్కడ చెప్పింది మాకు సంబంధం లేదన్నారు నీళ్ళ ట్యాంకు. మరి ఎవరు సంబంధం అండి? పంచాయతీకి సంబంధం కాకపోతే ఎవరు సంబంధం? తర్వాత ఏముందంటే ఇంటి పన్నులు పట్టుకెళ్తున్నారు. ఆ ఇంటి పన్నులు ఏమైపోతున్నాయి? 1 రూపాయి కూడా సమాధానం దొరుకుతా లేదు. తర్వాత ఏముందంటే 1,20,000 రూపాయలు గండప్పర రోడ్డుకి సర్వీస్ చేసామన్నారు. ఏ గండప్పర రోడ్డుకి 1,20,000 రూపాయలు సర్వీస్ చేశారో మాకు అది వినిపించాలండి. ఇదండి జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం పేరు చెప్పి 10 లక్షలు కనపడుతుందండి. 10 లక్షలు ఎక్కడ పెట్టారో నా దిష్టిలో చెప్పమానండి. వీళ్ళ 10 లక్షలు ఈ సంవత్సరంలో అదండి ఈ సంవత్సరంలో మాకు ఈ 10 లక్షలు అంటున్నారు. ఈ గంటలో 10 లక్షలు ఎక్కడ ఖర్చు పెట్టారు అదే చెప్పాలి మాకు. 18 లక్షలందరికీ నా నమస్కారం అండి. మా పంచాయతీలో నిధులు గోల్మాల్ జరిగినాయని ఒక ఎలిగేషన్ అయితే జరిగింది. అది నిరూపించుకోవాల్సిన బాధ్యత పంచాయతీ వారి మీద ఉంది. కానీ పంచాయతీ వారు ఒకసారి రమ్మంటారో, ఒకసారి మాకు ఖాళీ లేదంటారో, ఒకసారి మేము రావట్లేదు మాకు వేరే పని ఉందంటారో. మేమందరం అంటే ఒక వ్యక్తికి సంబంధించిన కాదు, మా గ్రామానికి సంబంధించిన విషయం ఇది. మా గ్రామానికి సంబంధించిన దాని మీద మీ అందరం పోగుబడి మీ అందరం అడుగుదామని వస్తే అందరూ వచ్చినప్పుడు ఎవరో వాళ్ళు ఖాళీ లేదంటారో, వాళ్ళకి ఖాళీ ఉన్నప్పుడు మీ ఎవరం లేనప్పుడు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయాం, ఏం అవినీతి జరగలేదంటారు. అవినీతి ఎక్కడెక్కడ జరిగిందని మేము నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు అవినీతి చేయలేదని వాళ్ళు చెప్పాలి కదా. 10 మంది ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఏమీ చెప్పట్లేదు. ఒక ఆవిడ దిమ్మల అనీజ అనే ఆవిడ 8 గ్రామాల్లో వర్క్ చేస్తుందండి. ఒకే ఆవిడ 8 గ్రామాల్లో శాలరీ తీసుకుంటుంది. ఆవిడ 8 గ్రామాల్లో ఏమేం చేసి ఎంత శాలరీ తీసుకుందో మా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి. మేము చెప్తాం ఆవిడ మేము తీసుకోలేదు, మేము శాలరీ తీసుకోలేదు, మేము ఏ గ్రామంలో పనిచేస్తున్నాం లేకపోతే అన్ని గ్రామాల్లో పనిచేస్తున్నామని ఆవిడ మాకు మీడియా ముందుకు వచ్చి లేకపోతే పంచాయతీ కార్యాలయం దగ్గరకు వచ్చి మాకు చెప్పాల్సిన బాధ్యత ఆవిడకు ఉంది. అంటే ఒక అవగాహన లేని వ్యక్తి ఒక పంచాయతీకి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడని తన పేరున 30,000 శాలరీ తీసుకున్నట్టుగా రికార్డులో ఉంది. అంటే వీళ్ళు పెట్టింది తప్పు అంటారా, లేకపోతే గవర్నమెంట్ పెట్టిన యాప్ తప్పు అంటారా? యాప్ తప్పు అని అంటే వీళ్ళ తప్పుని ఒప్పుకోవాలా, వీళ్ళ తప్పు అయితే యాప్ తప్పుని ఒప్పుకోవాలా. ఏదైనా మాకు పూర్తిగా ప్రజలకి ఎక్కడ అవినీతి జరగకుండా మంచి పరిపాలన జరగాలని మేము కోరుకున్నాం. ప్రతి రూపాయి కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసి మంచిగా పరిపాలన చేయాలని కోరుకుంటున్నాం.